అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ వైసీపీ అరాచకాన్ని అరికట్టడానికి 2 నిమిషాలు చాలన్నారు సీఎం. రాజకీయ ముసుగులో జగన్ నేరాలు చేస్తున్నారని ఆరోపించారు. డిఎస్సీపై కావాలని వైసీపీ యాగి చేస్తోందన్నారు చంద్రబాబు. కోర్టుల్లో వైసీపీకి చివాట్లు పడినా వైసీపీ యాగి ఆగటం లేదన్నారు బాబు. డిఎస్సీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకి సీఎం సూచించారు. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఇప్పుడు డిఎస్సీపై ధర్నాలు చేయటం ఏంటని సీఎం ప్రశ్నించారు. జగన్ పరామర్శలంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి. దేవరపల్లిలో మహిళా షాపు, రైతుల పొగాకు ధ్వంసం ఘటనల్ని ప్రస్తావించారు ముఖ్యమంత్రి. పొగాకు పంట దెబ్బతింది అంటూ రైతులు తనకి సందేశాలు పంపారన్నారు. దిశా చట్టం అమల్లోకి రాకపోయినా దిశా పేరుతో హడావిడి చేశారని విమర్శించారు. కేంద్రం దిశా చట్టాన్ని తిరస్కరించి వెనక్కి పంపిందన్నారు ముఖ్యమంత్రి. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అవే మనం చూస్తున్నాం. జగన్ వైసీపీ అరాచకాల్ని అరికట్టడానికి 2 నిమిషాలు సమయం కూడా సరిపోతుంది అన్నారు సీఎం. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారని ఆరోపించారు. డిఎస్సీపై ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. డిఎస్సీపై కావాలని వైసీపీ యాగి చేస్తోందన్నారు. కోర్టుల్లో వైసీపీకి చివాట్లు పడినా కూడా వాళ్ళ యాగి ఆగటం లేదన్నారు. డిఎస్సీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి అంటూ మంత్రులకి సీఎం సూచించారు. హారిజంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై కూడా ప్రజలకి పూర్తి అవగాహన కల్పించాలి అంటూ మంత్రులకి సూచించారు. ఇప్పుడు డిఎస్సీపై ధర్నాలు చేయడం ఏంటని క్వశ్చన్ చేశారు సీఎం. జగన్ పరామర్శలంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. దేవరపల్లిలో మహిళ షాపు, రైతుల పొగాకు ధ్వంసం ఘటనల్ని కూడా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు నాయుడు. దిశా చట్టం అమల్లోకి రాకపోయినా దిశా పేరుతో హడావిడి చేశారని విమర్శించారు. కేంద్రం దిశా చట్టాన్ని తిరస్కరించి వెనక్కి పంపింది అనే విషయాన్ని ముఖ్యమంత్రి కేబినెట్ భేటీలో ప్రస్తావించారు.